సార్ అన్న చాలా బాగుందండి. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. సందీప్ బాగా తీసావు. అంటే నువ్వు డైరెక్టర్ అనుకున్నాను, యాక్టింగ్ కూడా చేసావు కాబట్టి వెరీ వెరీ గుడ్ రోల్. ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది. డాక్టర్ గారిది, మిగిలిన వేసిన ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, మిగిలిన రోల్స్ అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ షార్ట్ ఫిలిం అనేది ఏంటంటే గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మీకున్న బడ్జెట్లో అంత తక్కువ బడ్జెట్లో లైక్ అంత బాగా తీయగలిగారంటే నిజంగా ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు అందరూ కూడా చాలామంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫాము. ఐ విష్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. అలాగే రామ్ సత్యనారాయణ గారు, రవికిరణ్ గారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్. ఇది మీ అందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ అవ్వాలని, ఫ్యూచర్లో ఫిలిమ్స్లో కానీ ఎందులో కానీ రావడానికి మంచి ప్లాట్ఫామ్ అవ్వాలని ఓల్డ్ టీమ్కి అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ముందుగా నిర్మాత గారికి, దర్శకులకి అభినందనలు. షార్ట్ ఫిల్మ్ అంటే పెద్ద సినిమా తీయడానికి ముందు చేసే చిన్న ప్రయత్నాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాగా షార్ట్ ఫిల్మ్ తీసి మీలాంటి ఫ్రెండ్స్ అందరికీ చూపించి దీంట్లో ఏది తప్పు ఉంది, ఏది ఒప్పు ఉంది, దాన్ని ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అన్నీ చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఈ షార్ట్ ఫిల్మ్స్ అనే టెక్నాలజీ వచ్చింది. అందుకు మంచి ప్రయత్నం చేశాడు. అలాగే షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరిని పెట్టకుండా నిర్మాత గారు, దర్శకుడు, అలాగే కెమెరామెన్ అందరూ కూడా తల వేషం ఇస్తే వాళ్ళందరూ టీమ్గా పనిచేస్తారు. టీం వర్క్ అంటే సినిమా అయిపోయిన దాకా పనిచేయడం టీం వర్క్ అంటారు. షూటింగ్ దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి కలిసి పనిచేస్తేనే టీం వర్క్ అంటారు. అలాగే టీం వర్క్ ఈ సినిమాకి పనిచేశారు. బాగుంది. ఈ సినిమా నేనైతే 90 మార్కులు వేస్తున్నాను. ఇంకో 10 మార్కులు ఎందుకు వేయలేదంటే దాంట్లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకుందాం. థ్యాంక్ యూ. అంటే పిలిచితే తప్పులు చెప్పడం కాదు పిలిచిందని అనుకోకండి. ఇప్పుడు పిలిచితే మీకు చేసిన పొరపాట్లు ఏమంటే నెక్స్ట్ దానికి దిద్దుకొని ఒక మంచి సినిమా తీయడానికి ప్రయత్నం బాగుంటుంది. నాకు ట్రైలర్ చూపించాడు, నాకు బాగా నచ్చింది ట్రైలర్, బాగుంది, మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాను. ఇప్పుడు సినిమా మాత్రం దాన్ని తగ్గకుండా చేశాడు, బాగుంది. చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే బిల్డింగ్ ఉందనుకోండి, ఆ హౌస్ కొనేటప్పుడు అలాంటి చిన్న బిల్డింగ్ కొంటాకి అంత పెద్ద డబ్బున రాడు. కానీ ఒక ఏదైనా పెద్ద బిల్డింగ్ లాంటివి చూపిస్తే బాగుండేదని నా అభిప్రాయం. అది తప్పని కాదు కానీ అది బడ్జెట్, షార్ట్ ఫిల్మ్స్ కదా, షార్ట్ బడ్జెట్, దాని గురించి అనమాట అండి. ఇప్పుడు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా భోజనం, ట్రాన్స్పోర్ట్ ఎన్ని తప్పదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చేతి కొంచెం గ్రాండీర్గా ఉంటుందని నా ఉద్దేశం. ఇది తప్పని కాదు. మా కిషోర్ గారు చెప్పినట్టు లో బడ్జెట్గా షార్ట్ బడ్జెట్ అనమాట అండి. అందువల్ల ఓకే. ఎనీహ్యావ్ సినిమా మాత్రం బాగుంది. ఇక్కడ మనోడు పాస్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ డిస్టినేషన్ ఇంకో దానికి వెళ్ళడానికి ప్రయత్నం, మంచి ప్రయత్నం. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా డబ్బు ఖర్చు అయింది పోయిందని బాధపడకలా, ఎందుకంటే ఆయన కూడా యాక్ట్ చేశారు కాబట్టి అకౌంట్ అక్కడ సెటిల్ అయిపోయింది. ఎనీహ్యావ్ ఇలాంటి కుర్రోళ్ళందరికీ ఇలా వస్తే నేను కూడా ఎందుకు వచ్చానంటే ఈవేళ పెద్ద పెద్ద డైరెక్టర్ పెట్టి సినిమా తీయక్కల, ఇలాంటి కుర్రోళ్ళని పెట్టి మనం సినిమా ఎంకరేజ్ చేయొచ్చు, ఏమాత్రం బాగున్నా మనం ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో నేను కూడా వచ్చింది. అలాగే శైలీష్ అని ఒక అబ్బాయి నాకు ఇలా 2-3 సార్లు షార్ట్ ఫిల్మ్స్ నన్ను పిలిచాడు. అతని టాలెంట్ చూసి నేను అతనికి ఒక మంచి అవకాశం ఇచ్చాను. ఆ అవకాశాన్ని అతను బాగా ఉపయోగించుకుని అతి త్వరలో రహస్యం అనే సినిమా రిలీజ్ చేస్తున్నాడు. దానికి కూడా నేను ప్రొడ్యూసర్ పేరుగా కానీ నేనేమి షూటింగ్ కానీ ఇంకోటి కానీ వెళ్ళా. ఎందుకంటే ఇందాక మా కిషోర్ గారు చెప్పినట్టు బడ్జెట్ షార్ట్గా ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ కుర్చీలేసి ఫోజు కొడితే అక్కడ బడ్జెట్ చాలదు. కాబట్టి అతను నమ్మి, కథను నమ్మి అతను చెప్పడం జరిగింది. అతను చాలా బాగా టీం వర్క్గా ఇలాగే మీ మిత్రులందరిలాగే చాలా టీం వర్క్ చేసి చాలా కష్టపడి బ్రహ్మాండమైన సినిమా తీశారు. అలాగే సందీప్ కూడా మంచి అవకాశం వస్తుంది. నేనా ఇంకోళ్ళు ఆయన పక్కన డాక్టర్ గారు ఉన్నారు, నేను అందుకని గబుక్కి నేను ఈ అవకాశం ఇస్తానని చెప్పకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నాకన్నా పెద్ద సినిమా తీసి ప్రొడ్యూసర్ అయినా కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి సందీప్కి నేను కూడా వెనకాల ఉంటాను. మంచి ప్రయత్నం చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అలాగే మా డాక్టర్ గారికి, కృష్ణుడు గారు మిమ్మల్ని వచ్చి అభినందించినందుకు వాళ్ళకి కూడా నీ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ రవి గారు మీ వచ్చి సారీ మన ఆదిత్య గారు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ వరకు వచ్చినందుకు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ నేను వచ్చేసరికి చేసాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అండ్ వాట్ నెక్స్ట్ అనే షార్ట్ ఫిలింకి వచ్చేసిన ముఖ్య అతిథులు కృష్ణుడు గారికి, రామ్ సత్యనారాయణ గారికి, ఆదిత్య గారికి నా అభినందనలు. షార్ట్ ఫిలింలో బేసిక్గా దీనికి ఒక ట్రైలర్ వెర్షను, మళ్ళీ రెగ్యులర్గా ఇప్పుడు ఒక మూవీ తీయటం జరిగింది.
ట్రైలర్ వెర్షన్ వాజ్ వెరీ గుడ్ అండ్ చూడడానికి కొంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు అండ్ మూవీలో దాన్ని చాలా మటుకు కవర్ చేయడానికి ట్రై చేశారు. కృష్ణుడు గారు అన్నట్టు ఈవెన్ రామ్ సత్య గారు అన్నట్టు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల లొకేషన్స్ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమైన కథా గమనం మరీ దెబ్బతినకుండా మరీ బోర్ కొట్టనీయకుండా తీసుకెళ్ళిన విధానం బాగుంది అండ్ ఇట్స్ కీప్డ్ అప్ అండ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ వాజ్ గుడ్. దట్స్ వెరీ నైస్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ పీపుల్ అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి కాన్సెప్ట్స్ అన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్రిల్లర్ వర్షన్లో అండ్ లాస్ట్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తో దీన్ని ఫినిష్ చేశారు. That's a good thing and lot of improvement is there and but still as a first attempt I can give a best marks for them and they can do better and all the best for you. Thank you. సార్ మీరు ఇంకా మూవీ చూడలేదు. అందరికీ నమస్కారం అండి. నాది సందీప్కి కొంచెం మన రిలేషన్షిప్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మా ఫ్రెండ్షిప్కి ఇప్పుడు 3 years అవుతుంది. నేను నిరాహారం దీక్ష చేసినప్పుడు సందీప్ నాతో పాటు 1 వారం అక్కడ కూర్చున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్. ఇవాళ నేను కొంచెం లేట్ అయ్యాను, నా ప్యాకప్ లేట్ అయింది. సో ఇక్కడ సందీప్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నేను వచ్చాను, అలాగే మా ప్రొడ్యూసర్స్ గారికి అండ్ ఈ సినిమా సంబంధించిన టెక్నీషియన్స్కి కూడా. సో ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ నాకు నచ్చింది అండ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ 100% మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ మన సీనియర్ ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు మేమందరూ మీ వెనకాల ఉన్నాను. సో సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా. So don't get discouraged or don't get too much encouraged by anything. ఇది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి. సో డెఫినెట్లీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కొత్త టాలెంట్స్, కొత్త ఆర్టిస్టులు అందరూ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ అండ్ వీ డెఫినెట్లీ నీడ్ న్యూ టాలెంట్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సార్ హలో సార్, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. వాట్స్ నెక్స్ట్ మూవీకి ఇచ్చేసిన మిత్రుడు బంధువులకి అందరికీ స్వాగతం. ఈ మూవీ వచ్చి మీ విలువైన సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేసి వీక్షించినందుకు మరియు గౌరవనీయులైన ప్రొడ్యూసర్ గారు ముప్పల సత్యనారాయణ గారు, కృష్ణుడు గారు, డాక్టర్ రవికిరణ్ గారు, హీరో మన ఓమాదిత్య గారు, చాలా మాకు దగ్గర ఫ్రెండ్ ఓమాదిత్య గారు వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఎంతైనా సరే అందరూ ఫ్రమ్ క్యాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మార్నింగ్ 8 స్టార్ట్ చేసేవాళ్ళు, నైట్ 10:30, 11 కూడా అయిపోయేది. అప్పుడప్పుడు వర్షం సపోర్ట్ చేసిన మాకు మా ప్లస్ ఏంటంటే మాకు నేచర్ కూడా బాగా సపోర్ట్ చేసింది. మా డిఓపి శశి కానీ మ్యూజిక్ శ్రీకాంత్ కోప్లా గారు ఇచ్చారు. ఆయన రాలేకపోయారు ఇక్కడ వేరే షూట్ వల్ల. సో ఆయనకి కూడా చాలా థ్యాంక్స్. ఫిలింలో ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి బాగా తీసుకెళ్లారు అనమాట ఆయన. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీ విలువైన టైం వచ్చి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రండి. అందుకని గ్యాగ్ దగ్గర ఉంటారని మీకు వేసి ఇచ్చాడు. నేను ఆడ వెనుక కోసం ఏం చేయాలి రావచ్చు ముందుకేమైతే అందుకులే ఇక ఎట్లా ఏం లేదు కదా అన్నట్టు రాలేదు. ఆడ వెనుక